అందరికీ నమస్కారం. రానున్న శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతాలలో వివిధ ప్రజా సమస్యలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశాలకు సంబంధించి బహిరంగ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రప్రథమంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు ఈ నెల 26వ తేదీన సాయంత్రం 3 గంటలకి అనంతపురం జిల్లాలో జరిగేటువంటి అనంతపురం హెడ్ క్వార్టర్స్లో జరిగేటువంటి బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి గారు, మాజీ పీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు, మరి కొప్పుల రాజు గారు, జేడీ శీలం గారు, పళ్ళం రాజు గారు, తులసిరెడ్డి గారు, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, చింతామోహన్ గారు, కనుమూరి బాపిరాజు గారు, పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, వివిధ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీరందరూ కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులైన తర్వాత ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ బహిరంగ సభలో వారు పాల్గొనబోతున్నారు. గతంలో అనేక పర్యాయాలు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, అంతకుముందు పూర్వం కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన వారు కూడా ఈ ప్రాంతంలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరించినటువంటి సంగతి మనందరూ తెలుసు. 2009 ఎన్నికలకు ముందు 2008లో జరిగినటువంటి భారీ బహిరంగ సమావేశంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే అనంతపురం హెడ్ క్వార్టర్స్ నుంచి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి ప్రసంగించారు. సో ఆ విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల శంఖారావాన్ని ఇదే అనంతపురంలో పూరించడం జరిగింది. అదే సెంటిమెంట్ తోటి తిరిగి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు ఇక్కడికి రావడం, ఇదే అనంతపురంలో ఈ యొక్క ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పార్టీ పూరించాలని భావించినటువంటి విషయం. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలసలు కానీ, ఈ ప్రాంతం నుంచి అనేక మంది యువకులు కానీ, విద్యార్థులు కానీ ఉపాధి అవకాశాలు లేక అటు కర్ణాటక రాష్ట్రంలో కానీ, ఇటు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి నేపథ్యంలో గ్రామాలలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఇళ్లకు తాళాలు వేసుకుని బయటికి వెళ్ళిపోయేటువంటి రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో మనం పాదయాత్రను కవర్ చేయలేకపోయామని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపురం యొక్క పరిస్థితిని చూసి, ఇక్కడ ఉన్నటువంటి వలసలు చూసి, ఇక్కడ ఉన్నటువంటి పేదరికం చూసి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను చూసి ఆనాడు వాపోయి ఆనాడే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఈ ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా ఒక చర్య తీసుకోవాలనే ఆలోచనతో ఆనాడు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే సంకల్ప బలంతో ఆవిడ ఈ నిర్ణయం తీసుకున్నారో అదే ప్రాంతంలో మళ్ళీ మనం ఏర్పాటు చేయాలి, ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ను పెద్ద ఎత్తున నిర్వహించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పేదల కోసం, అట్టడుగు వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం, మైనారిటీల వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు ఒక బ్రహ్మాండమైనటువంటి చాలా ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ వాళ్ళ యొక్క పేదరికాన్ని పారద్రోలే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప కార్యక్రమాన్ని వారి చేతుల ద్వారా ఆ రోజు మనం అనౌన్స్ చేయబోతున్నాం. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ప్రణాళికలో పెడుతుందో దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసేటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో తప్పనిసరిగా 26వ తేదీన జరిగేటువంటి కాంగ్రెస్ అధ్యక్షుల యొక్క
భారీ బహిరంగ సమావేశంలో పేదల యొక్క కన్నీళ్లు తుడవడం కోసం, పేదరికాన్ని పోగొట్టడం కోసం, పేదలందరినీ ఉద్ధరించడం కోసం, పేదలందరినీ సమాజంలో మరి వివిధ ఆర్థికంగా స్తోమత కలిగిన వారితో పాటు కలిసి ఉండే విధంగా చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాని కాంగ్రెస్ అధ్యక్షులు అదే రోజు ఇక్కడ అనౌన్స్ చేస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. కనుక విజ్ఞులైనటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే సెంటిమెంట్ తోటి మేము 2008లో ఇక్కడ సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశామో అదే సెంటిమెంట్ తోటి ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్కడ మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా మీరందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క బహిరంగ సమావేశాన్ని మరి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వస్తారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం మీద పోరాటం చేయడం కోసం, పేదలందరినీ కూడా మరి తప్పనిసరిగా అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి పార్టీ. దాని తర్వాత 1వ తేదీ నాడు తిరుపతిలో కూడా ఒక భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ పాల్గొంటారు. సో తిరుపతిలో 1వ రోజు జరిగేటువంటి సమావేశానికి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు ఉప ముఖ్యమంత్రి వారు పాల్గొనడం జరుగుతుంది. వారి నేతృత్వంలో అక్కడ ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించినటువంటి అంశాలు ఏ అయితే గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆవేళ ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చి ఎక్కడైతే మీటింగ్ పెట్టి మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పారో అదే ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించాలని మరి నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా పార్టీ పెద్దలందరినీ కోరడం జరుగుతుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి 15-20 రోజుల్లో అనేకమైనటువంటి బహిరంగ సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజాక్షేత్రంలోకి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా సిపిఐ, సిపిఎం ఇతర లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీసు, ప్రజా సంఘాలు వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమావేశాలన్నింటిలోనూ కూడా మనం కలిసి పాల్గొని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి రాజకీయ శక్తులందరినీ కూడా రండి పాల్గొనండి. మేధావులు కానీ అనేక మంది ప్రజా సంఘాలు కానీ వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి కానీ బీజేపీ సిద్ధాంతాలకు కానీ వీటిలన్నింటినీ కూడా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రధానంగా సెక్యులర్ ఫోర్సెస్ ఈ దేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ సిక్కులు కానీ మనందరం కలిసి ఉండేటువంటి సాంప్రదాయం సుమారు 5,000 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ దేశంలో ఇప్పటివరకు మనందరూ కూడా సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి దాంతోనే పనిచేస్తాం. ఏనాడు కూడా కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ అనేటువంటిది లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ పనిచేశారు. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టిస్తోంది. మనం చూసాం, అనేకమైనటువంటి సంఘటనలు, మణిపూర్ లాంటి సంఘటనలు చూసాం. అదే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలు చూసాం. దళితుల మీద జరుగుతున్న అత్యాచారాలు, మైనార్టీల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఉన్నవ లాంటి సంఘటనలు ఇవన్నీ కూడా చూసాం. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యవాదులారా ఏకం కండి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ దేశంలో వ్యవస్థలని నిర్వీర్యం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చూస్తున్నాం. జార్ఖండ్లో ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి ఉంటే మరి వాళ్ళ పార్టీతో కలవలేదనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏ విధంగా జైల్లో పెట్టారో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా బెదిరించి వాళ్ళని ఇమ్మీడియట్గా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహారాష్ట్ర నాయకుడిని తీసుకెళ్ళడం, వాళ్ళ పార్టీలో వేయడం, వాళ్ళకి ఇమ్మీడియట్గా రాజ్యసభ ఇవ్వడం. అనేకమైనటువంటి రాష్ట్రాల్లో మరి బీహార్లో చూసాం. నితీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కలిసి ఉంటే కావాలని చెప్పి వాళ్ళని విడగొట్టి మళ్ళీ తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఏదో ఒక విధంగా విధ్వంసం సృష్టించాలి. మనం శరద్ పవార్ గారి పార్టీని చూసాం, ఎన్సీపీ. దాన్ని విభజించి కుటుంబంలో చిచ్చిపెట్టి ఒక గ్రూప్ని అజిత్ పవార్ని తీసుకుని వాళ్ళతో కలుపుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏకనాథ్ షిండే వాళ్ళని తీసుకుని శివసేనలో స్ప్లిట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోంది. ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని కానీ ఇతర రాజకీయ శక్తులు కానీ కావాలని విడగొట్టి చేస్తోంది. ఇవన్నీ జరుగుతుంటే మనకు అర్థమైంది ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు. ఆయన అనుకున్న విధంగా
370 సీట్లు అనేటువంటిది ఉత్తిది. ఎందుకంటే ఇట్స్ ఎ సైకలాజికల్ గేమ్. అర్థమైపోతుంది వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు. మధ్యప్రదేశ్లో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, మహారాష్ట్రలో ఏ విధంగా చేస్తున్నారు, జార్ఖండ్లో ఏ విధంగా చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా బీజేపీ తీర్థం ఇచ్చి తీసుకున్నటువంటి పరిస్థితి. సో డీమోరలైజ్ అయిపోయి ఉన్నాడు. డెఫినెట్గా రాబోయేది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఒక నిశ్శబ్ద విప్లవం ఓటర్స్లో ఉంది. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మంచి మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ఇటువంటి అనేకమైనటువంటి పేదవాడికి ఉపయోగపడేటువంటి యాక్ట్స్ చేసింది. అదేవిధంగా వచ్చేటువంటి 2024 ప్రభుత్వంలో కూడా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి స్కీమ్స్ తోటి అభివృద్ధి ఒక పక్కనే, సంక్షేమం ఒక పక్కనే రెండూ చేయబోతోంది. సో సంక్షేమానికి సంబంధించి మేము కార్యక్రమాలని ఖార్గే గారు రేపు ఇక్కడ పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఏ విధంగా అయితే కర్ణాటకలో మనం 5 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేసాం, గ్యారంటీసు, తెలంగాణలో ఒక 6 చేసాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమైనటువంటి ఎన్నికల ప్రణాళికతోటి కాంగ్రెస్ పార్టీ మరి ప్రజా సంగ్రామంలోకి వెళ్ళబోతోంది. ఆ రోజు ఖార్గే గారు చేసేటువంటి అనౌన్స్మెంటు ఈ రాష్ట్రం యొక్క దశ దిశ ప్రధానంగా పేదవాడి యొక్క మీటింగ్ సంబంధించి